హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబ్జీని. హాయ్ ఫ్రెండ్స్, నా యొక్క ఛానల్ని అందులోని వీడియోలను చూసి ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే నాది ఒక మనవి, మీరు వీడియో చేసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ పెట్టినట్లయితే ఆ వీడియో వైరల్ అవుతుంది, తద్వారా మన ఛానల్లో అభివృద్ధి చెందుతుందని మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పురోభివృద్ధికి తోడ్పడవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం వేమగిరి సెంటర్కి వెళ్తున్నాం. ఇది రాజమండ్రికి దగ్గరలో ఉన్నటువంటి వేమగిరి సెంటర్. ఈ వేమగిరి సెంటర్ మీదుగా మరి కడియానికి వెళ్ళబోతున్నాం అన్నమాట. ఇక్కడ వేమగిరి సెంటర్ నుంచి ఇదిగో ఇది లెఫ్ట్కి వెళ్ళినట్లయితే ఇక్కడ ఇలా కడియం, ద్వారపూడి, తాపేశ్వరం, సామర్లకోట, కాకినాడ అలా వెళ్ళిపోతుంది. ఆ రోడ్డు అది కాలువగట్టు అంటే అట్లా వెళ్ళిపోతుంది. అలాగే మరి రైట్ సైడ్కి చూసినట్లయితే ఈ విధంగా ఇక్కడి నుంచి ధవళేశ్వరం, బ్యారేజ్, రాజమండ్రి కూడా వెళ్తుందన్నమాట. ఇది కోల్కతా చెన్నై హైవే. ఇప్పుడు మనం వెళ్ళే రోడ్డు కోల్కతా చెన్నై హైవే. ఇంతకీ కడియానికి ఎందుకు వెళ్తున్నాము అంటే అక్కడ ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి ఒక ప్రముఖ వ్యవస్థల్ని, సంస్థల్ని చూడటానికి మీకు చూపించడానికి వెళ్తున్నాను అనమాట. కడియం అనగానే చాలామందికి బల్బు వెలిగే ఉంటుంది. చాలామందికి తెలిసింది కడియం అంటే మరి పూల మొక్కలకి, నర్సరీలకి పెట్టింది పేరు. ఇదిగో వేమగిరి సెంటర్ దాటేమీ లేదు, లెఫ్ట్ సైడ్ అప్పుడే పూల మొక్కలు, బోల్డెన్ నర్సరీలు. మరి దారి పొడవున కడిప్లాంకి వెళ్ళే వరకు కూడా దారి పొడవున ఈ నర్సరీలే ఉంటాయి. రైట్ సైడ్ చూసినట్లయితే ఈస్టర్న్ కెనాల్, ధవళేశ్వరం గోదావరి నుంచి విడినటువంటి ప్రధాన కాలువ ఈస్టర్న్ కెనాల్ వెళ్తూ ఉంటుందన్నమాట. ఈ లెఫ్ట్ సైడ్ని అన్ని నర్సరీలే. అసలు ఈ ప్రాంతంలో చూద్దామంటే వరిసేలు ఎక్కడా కనపడవు. కడియం మండలం అంతా కూడా ఈ నర్సరీలకు బాగా కడియం మండలం, ఆలమూరు మండలం, ఆలమూరు మండలంలో కొద్ది భాగం, కడియం మండలంలో ఇంచుమించు పూర్తిగా మరి ఈ భూభాగం అంతా కూడా ఎక్కడ వరి పంటలు అనేవి కనపడవు, అంతా కూడా నర్సరీలే. మరి ఈ నర్సరీల్లో పూల మొక్కలు కొన్ని ఉంటాయి, మామిడి మొక్కలు కొన్ని ఉంటాయి, కొన్ని చోట్ల మరి కొబ్బరి చెట్లు కొన్ని చోట్ల, ఔషధీయ మొక్కలు కొన్ని చోట్ల, ఇలాగ రకరకాల నర్సరీలతోటి కలకలలాడుతూ ఉంటుంది ఈ కడియం. మరి అందుకే ఎంత పేరు సంపాదించుకుంది కడియం అనగానే. భారతదేశంలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలోనూ కూడా మరి నర్సరీలకి పెట్టింది పేరుగా మరి మనందరికీ తెలిసిందే, మనందరం కూడా విన్నాం. మనం ఇదిగో మరి వేమగిరి నుంచి వెళ్తున్నాం, దారిలో ఈ నర్సరీలు చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇదిగో దగ్గరలో మరి ఇదిగో బుర్రలంక వచ్చేసాం. వేమగిరి తర్వాత బుర్రలంక అనమాట. ఆ వేమగిరి దాటగానే మొదలైపోయినాయి ఈ నర్సరీలన్నీ కూడాను. బుర్రలంకకి మరి కొద్ది దూరంలోనే ఇదిగో కడియపులంక. మన టార్గెట్ ఏదైతే అనుకున్నామో కడియపులంక బోర్డు చేరుకున్నాం కదా. ఈ బోర్డుకి దగ్గరలోనే మరి అంటే చాలా నర్సరీలు ఉన్నాయి, అందులో కొన్ని లబ్ధ ప్రతిష్ఠ పొందిన నర్సరీలు ఉన్నాయి. అయితే నేను అన్నిటినీ కవర్ చేయలేను. నాకు రోడ్డు ప్రక్కనే కనిపించినటువంటి బాగున్నటువంటి నీరు నర్సరీని కవర్ చేద్దామని ఆగానమాట. ఇది శివాంజనేయ నర్సరీ. ప్రొపరేటరు మల్లు పోలరాజు గారట. చాలా ఆకర్షించింది నన్ను చూడగానే. సర్లే వెళ్ళి చూద్దాం కదా అని నేను దిగి లోపలికి వెళ్తున్నాను. చూడండి, ఇక్కడ ప్రక్కనే బోన్సాయి మొక్కలు అవి ఇదిగో ఇవే శివాంజనేయ నర్సరీ. నర్సరీకి చేరుకున్నాక ముందుగా నర్సరీ ఎంట్రన్స్లో ఉన్నటువంటి బిల్డింగ్ పైకి ఏరియల్ వ్యూ తీద్దామని ఎక్కడం జరిగిందనమాట. అక్కడి నుంచి చూస్తుంటే లొకేషన్ అదిగో దూరంగా చూడండి, కడిప్లంక వెంకటేశ్వర స్వామి టెంపుల్. అది చాలా పెద్ద టెంపుల్. ఇక ఇదిగో ఇదే శివాంజనేయ నర్సరీ. ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ చూడండి ఇది. మరి అటు ఇటు కూడా అన్నీ కూడా నర్సరీలే, వివిధ ఎవరి వారివి నర్సరీలు అన్నీ కూడా ఒకే చోట కేంద్రీకృతం ఉన్నాయి. ఇక ఇదిగో ఇది కోల్కతా చెన్నై రహదారి. ఆ ప్రక్కన
గోదావరి నుంచి వచ్చినటువంటి ఈస్టర్న్ కెనాల్ ప్రధాన కాలువది. ఆ వెనకాల దూరంగా గట్టు కనపడుతుంది చూసారు, కొబ్బరి చెట్లు అవిని, అదే గోదావరి. దాన్ని ఏటిగట్టు అంటారనమాట. ఆ ఏటిగట్టు ప్రక్కనే మరి గోదావరి ప్రధానమైనటువంటి విశాలమైనటువంటి గోదావరి. లోపల ప్రొపరేటర్ గారు మల్లు పోలరాజు గారు ఉంటారేమో అని వెళ్ళాను, కానీ ఆయన కాకినాడ క్యాంపులో ఉన్నారట. సర్లే ఎలాగో ఇంత దూరం వచ్చాను కదా, ఇవన్నీ చూద్దాం కదా అని చెప్పేసి అని నేను ఇవి చూస్తున్నాను. ఆయన ఇంటర్వ్యూ కోసం మరలా ఇంకొక రోజున వస్తాను, మరి శ్రమ అయినా తప్పదు కదా. నాకు ఈ నర్సరీ చూడగానే వెంటనే షూట్ చేసి మీకు చూపించాలనిపించింది. ఇదిగో చూడండి, ఈ కమలాలు చెట్టు నేను 5-8 అడుగులు నాకంటే నా నడుం దగ్గరికి వచ్చాయి. అయినా కమలాలు విరక్కాసేసినాయి. మరి అవి ఎంతో మధురంగా కూడా ఉన్నాయి. ఆశ్చర్యం కదా. మరి ఇటువంటివి మరి ఇవి బోన్సాయి మొక్కలని అంటారనుకుంటా, అంతే కదా. సాధారణంగా పెద్ద చెట్లు కాస్తాయి, చిన్న చెట్లు కాస్తాయి అంటే వాటిని బోన్సాయి అని చెప్పేసి అనొచ్చు. దాన్ని మరి ఒక మొక్కకి వేరే మొక్క. ఈ పూల మొక్క చూడండి, ఇది ఎంత చక్కగా గుబురుగా పెరిగిందో. ఇంతకీ ఇది ఏదో పూల కుండీలో వేశారేమో అని అనుకున్నాను. అది పూల కుండీ కాదు. మరి బేస్ నుంచి కూడా ఈ మొక్క యొక్క కాండాన్ని ఆ విధంగా ఫ్రేమ్ చేశారు, చక్కగా అల్లి కట్టి ఆ విధంగా ఒక పూల కుండీలాగా తయారు చేశారు. నాకు చాలా ముచ్చటేసింది అది. ఇక దాని ప్రక్కన ఉన్నటువంటి ఈ మరుగుజ్జు వృక్షాలు, వీటిని చూస్తే అస్సలు అక్కడి నుంచి కదల బుద్ధి కాలేదనుకోండి. చక్కగా చూడండి, ఏదో బోధి వృక్షంలాగా చాలా ఎక్సలెంట్. మరి ఇవన్నీ చూసే నేను అట్రాక్ట్ అయ్యి ఆగి ఇక్కడ లోపలికి రావడం జరిగింది. ఇది శివాంజనేయ నర్సరీ. లబ్ధ ప్రతిష్ఠ పొందినటువంటి కడియంలో పేరు పొందినటువంటి నర్సరీల్లో ఇది కూడా ఒకటనమాట. మరి మల్లు పోలరాజు గారు చాలా చక్కగా మరి ఈ నర్సరీని చాలా బాగా పెంచుతున్నారు. ఇదిగో చూడండి, మళ్ళీ ఇక్కడ కూడా కమలాలు ఉన్నాయి. ఇక ఈ షెడ్ దగ్గరికి వచ్చాను. ఈ షెడ్లో పైన చూసారు కదా, ఈ ట్రాన్స్పరెంట్గా షెల్టర్, అంటే కూల్గా ఉండాలి వాతావరణం వీటికి. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అనమాట. ఇండోర్ ప్లాంట్స్ పెంచేటువంటి ఏరియా అనమాట. దాన్ని చూడటానికి మరి ఇక్కడికి వచ్చాను. దీని రేట్ ఎంత అండి? 500 అండి. ఇది క్యాక్టస్ అండి, చైనా నుంచి వస్తుందండి. చైనా నుంచా? అవునండి. ఓకే. అవతలదండి? అవి ఎయిర్ ప్లాంట్స్ అండి. ఎయిర్ ప్లాంట్స్ అవి చైనా నుంచి వస్తాయండి. చైనా నుంచి అంటే 30 days మనం వాటరింగ్ చేయకపోయినా అవి ఏం అవ్వండి, అలా స్టేబుల్గా ఉంటాయి. ఓకే. అవి కూడా క్యాక్టస్ వెరైటీ ఫ్యామిలీ అండి. అవి ఎక్కడి నుంచి వస్తాయండి? అవి మన పూణే, బెంగళూరు అలా వస్తాయండి, అక్కడ నుంచి వస్తాయండి. ఇవి చైనా నుంచి వస్తాయండి. ఇవి బ్యాంబూస్ అండి. బ్యాంబూస్ అవి వాటర్లో కాకుండా ఇలా మన పొట్టులో కూడా పెట్టుకుంటే ఇలాగండి. అంటే పొట్టులో పెట్టినా కూడా బతికిపోతాయి. పొట్టులో పెట్టినా పొట్టులో పెట్టి నీళ్ళు వేయాలా? వీక్లీ వన్స్ వేసుకోవాలండి వాటర్. ఇవన్నీ కూడా చైనావి. అదే చైనా నుంచి వస్తాయండి, అంతేనండి. మొక్కలు కూడా చైనా నుంచి వచ్చేస్తున్నాయి. ఆ ఎదురు కూడా వెరైటీగా ఉన్నాయి. అవి నెపంతస్ అండి. అవి అదే మస్కిటో ప్లాంట్స్. లోపలికి ఏమైనా మస్కిటో వెళ్తే అలా అది స్ప్రెడ్ అయ్యి బల్బు క్లోజ్ అయిపోతుందండి. క్లోజ్ అయిపోతుందండి, చనిపోతాయండి. దాన్ని కూడా రంప పొట్టుతోటి పెంచుతున్నారు. అంతేండి. కొబ్బరి పొట్టు అండి. కొబ్బరి పొట్టు, కోకోపిట్ అంటారండి. అంటే నీళ్లు వారానికి అయితే సరిపోతుంది. ఇవన్నీ లోపల ఇండోర్ ప్లాంట్స్ అన్నింటికి కూడా వారానికి ఒకసారి వేసుకోవాలండి వాటర్. థ్యాంక్ యూ అండి. ఇక ఈ మొక్కలైతే చూడండి, నేనైతే నా కళ్ళు ఆ మొక్కల నుంచి తిప్పుకోలేకపోయాను అనమాట. అంత చూడముచ్చటగా ఎంతో క్యూట్గా ఉన్నాయి. ఇవి లక్కీ ప్లాంట్స్ కదా, మనందరికీ తెలుసు. చాలామంది మనం మనీ ప్లాంట్ పెంచుకుంటాం. అలాగే చైనా వాళ్ళు ఈ లక్కీ ప్లాంట్స్ వెదురుతోటి, బ్యాంబూస్ తోటి తయారు చేస్తారు. ఇదిగో ఈ చూడండి, ఎడారి మొక్కలను తలపించాయి. ఇక కుందేళ్ళు చక్కని మనీ ప్లాంట్ చాలా క్యూట్గా ఉన్నాయి. రకరకాల క్రోటన్స్ మరి ఇక్కడ దొరకనటువంటి మొక్క ఉండదన్నమాట. ఎంత క్యూట్, ఎంత చెప్పినా తక్కువే. మరి వాటిని కొనుక్కెళ్ళి మనం ఇంట్లో తగిలించుకోవటమే. ప్రస్తుత కాలంలో మరి ప్రతి ఒక్కరూ కూడా మంచి ఇల్లు కొనుక్కోవటం ఒక వంతు అయితే,
మరి ఆ ఇంటిని చక్కగా డెకరేట్ చేసుకోవాలనేటువంటి కాన్సెప్ట్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది టెర్రస్ గార్డెన్ కూడా పెంచుకుంటున్నారు. మరి వాటన్నిటికీ మూలాధారం ఈ కడియం నర్సరీ అంటే మరి అతిశయోక్తి కాదు. మీరు ఎక్కడైనా కొనండి, మీకు దగ్గరలో దొరికే నర్సరీలు అన్నీ కూడా వారందరూ కూడా తెచ్చేది ఈ కడియం నర్సరీ నుంచే. అందులో ఎటువంటి డౌట్ లేదు, అది మాత్రం వాస్తవం. ఎక్కువ మొత్తంలో కావాల్సిన వాళ్ళు డైరెక్ట్గా కడియం వచ్చేసి ఇక్కడ ఈ మొక్కలను కొని జాగ్రత్తగా అక్కడికి పట్టుకెళ్తారనమాట. మరి చూడండి ఎంత బాగున్నాయో. మీరు చూస్తున్న అవన్నీ కూడా మనం ఇంట్లో కానీ పెరట్లో కానీ పూల మొక్కలు పూల తోటలు పెంచుకోవటానికి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ అనమాట అది. ఇక ఇదిగో శివాంజనేయ నర్సరీలో ఒక్కసారి ఓవర్వ్యూ ఈ కూల్ ప్లేస్లో ఉన్నటువంటి మొక్కల్ని ఏమేమి ఉన్నాయో ఒక్కసారి ఓవర్వ్యూగా దీన్ని తీయటం జరిగింది. ఇవి మరీ ఎండనే తట్టుకోలేవు, అలాగని మరీ నీడనే తట్టుకోలేవు, కూల్గా ఉండాలి అనమాట. సమశీతోష్ణ స్థితిలో ఉన్నట్టుగా ఉండాలన్నమాట. అందుగురించే ఈ తెల్లని పెద్ద గుడారాన్ని, పెద్ద షెడ్ని ఇందాక ఏరియాలో చూసాం కదా మొదట్లో, ఈ షెడ్లో వీటిని పెంచుతున్నారు. ఇంచేదంటే ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్. అందువల్ల చాలా జాగ్రత్తగా వీటిని పెంచుతారనమాట. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం మనం. ఇదిగో ఈ మొక్క చూడండి, ఏదో ఇది అంటుకట్టిన మొక్కలాగా ఉంది, మామిడి చెట్టులాగా ఉంది, కానీ అంటుకట్టిందే. చిన్నగానే పెరుగుతాయి ఇవి పెద్ద పెద్ద ఆకులతోటి ఎంత బాగున్నాయి చూడండి. ఇక ఈ లైన్ అంతా కూడా చిన్న చిన్న స్మాల్ సో క్యూట్ ప్లాంట్స్ ఇవన్నీ ఎంత ముద్దొస్తున్నాయో కదా. ఈ కాక్టస్ జాతికి చెందినవి అనుకుంటా. అక్కడ ఉన్నటువంటి ఆ వర్కరు పేర్లు చెప్తున్నాడు, కానీ అవి పలకటానికే ఇబ్బందిగానే ఉంది, కష్టంగానే ఉంది, గుర్తుపెట్టుకోవడానికి అంతకంటే కష్టంగా ఉంది. అన్ని పేర్లు కూడా ఇంచుమించు ఒకేలాగా ఉన్నాయి. ఇవి గుజ్జుగా ముద్దుగా క్యూట్గా ఎంత బాగున్నాయో చూడండి. సో బ్యూటిఫుల్. వీటి కాస్ట్ కూడా చాలా అందుబాటులోనే ఉంది. 300 నుంచి 500, పెద్ద కాస్ట్ కూడా లేవు. ప్రతి మొక్కని పెంచుకోవాలి ఇంట్లో అన్నంత క్యూట్గా ఉన్నాయి. ఇవి ఎడారి మొక్కల టైప్లో అనిపించాయి నాకు. ఇదిగో ముళ్ళు ముట్టుకుంటే గుచ్చుకుంటాయి, చాలా జాగ్రత్తగా ఉండవలసమ్మా. కానీ చిన్నగా ఉన్నాయి కాబట్టి, స్మాల్గా గుబురుగా ఉన్నాయి కాబట్టి మరి మనం ఇంట్లో పెంచుకోవడానికి బాగుంటుందని అనిపించేట విధంగా ఈ మొక్కలన్నీ ఉన్నాయి. ఇక్కడ ఆకులు అన్నీ ఒకేలాగా ఉన్నాయి, కానీ డిఫరెంట్ కలర్స్. అస్సలు వారేవా, భగవంతుని సృష్టి మరి ఎంత మధురమైందో కదా అని నాకు అనిపించింది. నిజంగా మానవుడు మరి వెతుక్కోవాలే కానీ సంతోషం అన్ని చోట్ల మరి ఇచ్చాడు భగవంతుడు. ఇక ఇదిగో ఈ మొక్క అయితే నన్ను చాలా ఆకర్షించింది. ఇది ఒక గ్లోబ్ ఆకారంలో ఉండి రకరకాల రంగుల్లో ఉండి ఏదో సిల్వర్ బాల్స్ లాగా అతికించినట్టుగా, అసలు ఎంత అద్భుతం కదా సృష్టి. ఇంత మధురమైనటువంటి అద్భుతమైనటువంటి మరి పూల మొక్కలు మనకి కడియం అంతా కూడా ప్రతి నర్సరీలోనూ కూడా కనపడతాయి. ఇది శివాంజనేయ నర్సరీ ఎస్పెషల్ కాబట్టి నేను షూట్ చేశాను. మరి ఇది ఈయన ప్రొపరేటర్ పోలరాజు గారితో ఇంటర్వ్యూ తీసుకోవాల్సింది. మరొక రోజున రావడానికి నేను రెడీ అవుతున్నాను అనమాట. ఈ రోజుతోటి ఈ ఎపిసోడ్ని ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ రోజుకు ఉంటాను. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలియనటువంటి కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా? కొత్త కొత్త ప్రదేశాలు చూడాలని ఉందా? అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా.